ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ నేతల పరిస్థితి ఎలా ఉంది? సో జగన్ గారిని నమ్ముకుంటే జైలుకేనా అనేలాగా ఏమైనా ఉందా అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే జైలుకేనా? ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ నేతల పరిస్థితి ఎలా ఉంది మేడం? వైఎస్ఆర్‌సీపీ పార్టీ అసలు వైఎస్ఆర్‌సీపీ పార్టీ అంటే యువ రైతు కాంగ్రెస్ పార్టీని ఏదో పెట్టాడు దానికి. అసలు ఆ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయన స్థాపించాడంటే కాదు. అది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన మీద అభిమానంతో శివశంకర్ రవిశంకర్ మేబీ ఆయన పెట్టారు ఆ పార్టీని. ఇతను దాన్ని లాగేసుకున్నాడు అతని దగ్గర నుంచి. ఆ పార్టీలోకి వచ్చి ఆయన్ని సస్పెండ్ చేసేంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారు. అంటే ఒక చావు నుండి పుట్టిన పార్టీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ. చావులనే కోరుకుంటుందా? చావులతోనే సహవాసం చేస్తుందా? చావులు వెతుక్కుంటూ ఉంటుందా ఎప్పుడు? అంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య చూసాం, నేను వస్తున్నాను యలహంక ప్యాలెస్ నుంచి, శవాన్ని రెడీ చేయండి అన్నాడు. అంటే చెప్పుకోవటానికి బాగున్నాయి, వినటానికి బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కామెడీగా ఉంటుంది, మంచి స్క్రిప్ట్ ఇస్తాడు, అందరం మాట్లాడుకోవటానికి అనుకుంటాం. కానీ ఆయన వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయాయి, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది జైళ్లు పాలయ్యారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది ఈ రోజున మరి విగతి జీవులుగా మంచాన పడిపోయి ఉన్నారు, బెడ్ రిడెన్ అయిపోయి ఉన్నారు. కాళ్ళు చేతులు పనిచేయక, నాడీ వ్యవస్థ పనిచేయక, మరి లంగ్స్, కిడ్నీ, లివర్ అన్నీ కూడా దెబ్బతిని, అంటే మనిషి జీవోత్సవంలాగా లోపల అవయవాలన్నీ కుళ్ళిపోయి, ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? అంటే ఇట్లాంటి వ్యక్తులకి ఈ రోజున జగన్ని నమ్ముకుంటే జైలుకేనా అంటే, జైలుకి వెళ్ళినంత మాత్రాన వీళ్ళు చేసిన పాపాలన్నీ పోతాయా? ఉరిశిక్ష వేసినా కూడా తక్కువే ఉరిశిక్ష వేళకి అని చెప్పి అంటున్నారు ప్రజలు. అంటే మనం చూసాం, సంజయ్ ఏం చేశాడు? వచ్చి లొంగిపోయాడు కదా. సుప్రీంకోర్టే చెప్పింది కదా, నీకు 3 వారాలు గడువిస్తున్నాం, వచ్చి లొంగిపో అంటే నిన్న వచ్చి లొంగిపోయాడు. ఆయన ఏం చేశాడండి? ఢిల్లీలో ఎవరైతే సుధా ఉన్నారో, లాయర్ సుధాకర్ గారు, ఆయన పెట్టుకొని 10 సంవత్సరాలు బయటికి రానియకుండా చేస్తాం చంద్రబాబు నాయుడు అని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మీరు అరెస్ట్ చేసిందే అక్రమంగా, అన్యాయంగా, అక్కడేమి మీ దగ్గర అసలు సాక్ష్యాధారాలు లేకుండా ఒక కేసు ఫైల్ చేయటం లేదు, దాని మీద ఎఫ్ఐఆర్ లేదు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పరు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పలేదు, అసలు ఎవరున్నారో దీని వెనకంటే తెలియదు. జగన్మోహన్ రెడ్డి నేను ఎక్కడో ఉన్నానో, నాకు సంబంధం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి జీవితంలో చేసిన పెద్ద తప్పు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అక్రమంగా. ఆ చేసిన తర్వాత ఏం జరిగింది, మరి చెయ్యక ముందు ఏం జరిగింది, అసలు జగన్మోహన్ రెడ్డితో ఎవరు నడిచారు, ఆ నడిచిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయనతో నడిస్తే జైలుకి వెళ్ళటం ఖాయం. ఐఏఎస్ శ్రీలక్ష్మి చూసాం ఈ మధ్య, భూమన ఏదో ఆవిడ గురించి ఎలా మాట్లాడాడు. అంటే వీళ్ళు ఎన్ని విధాలుగా వాళ్ళు ఇప్పుడు ఐపీఎస్లు అండి, బాంబే వెళ్ళి హీరోయిన్ తీసుకొచ్చారు కాదంబరి జత్వానిని. ఎవరు వాళ్ళంతా? మంచి స్థాయిలో ఎంత చదువు చదవాలి, ఒక ఐఏఎస్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా, లేకపోతే ఒక డిఎస్పీ డీజీపీ ర్యాంక్ వెళ్ళాలన్నా వాళ్ళు ఏ స్థాయిలో కష్టపడాలి? మరి అంత గొప్పగా కష్టపడి ఒక స్థాయికి వచ్చిన మీరు సెల్యూట్ కొట్టించుకోవాలనే స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు సెల్లో నిలబడుతున్నారు, లాఠీలు పట్టుకోవాల్సిన చేతులతో బేడీలు వేయించుకుంటున్నారు. మరి ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుందా? దీని అంతటి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆడిచ్చినట్లు ఆడారు, ఆయన పాడించినట్లు పాడారు, ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా తానా అంటే తందానా అంటూ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలే కాదు ఇంకా 25 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు. అద్దు ఆపులేదు, ఆపేవాడు లేడు, అడిగేవాడు లేడు. మేము ఏం చేసినా సరే మాట్లాడితే నాలుకలు కోసేస్తాం లేదా చంపేస్తాం. అదే జరిగింది ఆ రోజున. డాక్టర్ దళితుడు, మత్తు డాక్టర్, ఆయన అనస్థీషియా డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏంటి? మాస్కులు అడిగిన పాపానికి పిచ్చోడిని చేసి పెడరక్కలు విరిచి నడి రోడ్డు మీద అర్ధనగ్నంగా కట్టేసి ఆయన ఏ విధంగా అల్లాడిచ్చి చంపేశారో చూసాం. అసలు రాజకీయంగా అతనికి ఎటువంటి ఇది లేదు. మరి అమర్నాథ్ గౌడ బాపట్ల, ఆ అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి, వాళ్ళ అక్కని వేధిస్తున్నారంటే ఆ అబ్బాయిని మరి నోట్లో ఆ పేపర్లన్నీ అదిమేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. మరి అతను మరి ఆ కేసు ఎవరు ఈ రోజున చూడాలి, ఇవన్నీ బయటికి తీయాలి. ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని జగన్మోహన్ రెడ్డి జైలు పాలు చేస్తున్నాడు. ఎవరండి? కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఎవరు వీళ్ళందరూ? మరి మిథున్ రెడ్డి ఒక ఎంపీగా ఉండి నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ఏం చేసావు?
ఈ రోజున మాకు అసలు ఏమీ సంబంధం లేదన్న వ్యక్తులు ఈ రోజున జైలు గోడల మధ్య మగ్గిపోతున్నారు. వీళ్ళందరూ చేసిన తప్పేంటి అంటే జగన్మోహన్ రెడ్డి మాటలో మాట కలపటం, ఆయన అడుగులకి మడుగులొత్తటం, తానా అంటే తందానా అనటం. బాబాయి గొడ్డలిపోటు, గుండెపోట, రక్తపు వాంతుల ఏంటి అంటే సొంత కూతురి ఆస్తి కోసం చంపించిందని చెప్పారు. అల్లుడి మీద వేశారు. అసలు ఆ కేసు ఎవరైతే చూస్తున్నారో సిబిఐ ఎంక్వైరీ ఆఫీసర్ ఆయన మీద వేశారు వీళ్ళు కేసు. మరి ఆ తర్వాత అతనికి అక్రమ సంబంధాలు, చనిపోయిన వ్యక్తికి అక్రమ సంబంధాలు అంటగట్టి అతనికి ఒక కొడుకున్నాడని చెప్పి రకరకాల చరిత్రను సృష్టించారు. నారాసుర రక్త చరిత్ర అని రాశారు. చివరికి వీళ్ళ పేపరు తప్పే, వీళ్ళ ఛానల్ తప్పే, వీళ్ళ జీవితం అంతా కూడా అన్ని తప్పటడుగులా తప్పుడు అడుగులా. అంటే తప్పుడు అడుగులేని ప్రజలు చూపించారు. తప్పటడుగులు కాదవి. ఏదో ఒకసారి చేస్తే పొరపాటు, ప్రతిసారి చేస్తే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల గ్రహపాటుగా మారింది అది. అంటే ఒక్కసారి ఒక్క ఛాన్స్ అని ఇచ్చారు, ఇక నో ఛాన్స్ అంటున్నారు. ఎందుకంటే ఒక్క మెతుకు పట్టుకుంటే మనకు తెలుస్తుంది అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన ఒక్కసారి ఓటేసినందుకు 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత ఘోరంగా ఇబ్బంది పడ్డారు. అంటే జగన్మోహన్ రెడ్డితో నడిస్తే ఏం జరిగిద్ది అనటానికి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ రోజున ఎన్ని రకాలుగా ప్రతి ఒక్క శాఖలో అవినీతి, ప్రతి ఒక్క శాఖలో అవినీతి. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయానికి వస్తే అవినీతి, గోశాల అవినీతి, ఇంకా తినే తిండి దగ్గర నుంచి ఏది కూడా, మద్యం దగ్గర నుంచి వీళ్ళు మద్యాన్ని ఏరులై పారించి విషం అమ్మి వాళ్ళ ప్రాణాలు తీశారు ఈ రోజున. సో అన్యాయంగా అక్రమంగా వైసీపీ పార్టీ కోసం ఎవరైతే పని చేశారో వాళ్ళు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారంటారా? ఖచ్చితంగా ఇంకా అనుభవించాల్సిన వాళ్ళు ఉన్నారు. భయంతో వణికి చచ్చిపోతున్నారు. గుడివాడ నాని, బూతుల నాని ఏమన్నాడంటే సన్న బియ్యం ఎవడిస్తానన్నాడు నీ అని చెప్పేసి మాట్లాడాడు. ఈ రోజున ఎక్కడున్నాడు? ఉద్యోగం పీకేశారు, ఇంకేం మాట్లాడతామని పక్క వెళ్ళిపోయాడు. హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది, నేను ఎక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాను, బెల్ట్ చొక్కా మీద పెట్టుకొని తిరుగుతున్నాడు. పేరుని నాని. మరి అతనేం మాట్లాడాడు? మరి పంది కుక్కులు తిన్న ఈ బియ్యం మేం తినలేదు అన్నాడు. మరి డబ్బులు కట్టి ఎక్కడికి వెళ్ళి దాక్కుని తర్వాత వచ్చాడు. వాళ్ళకి నోర్లు మూతబడిపోయినాయి. మరి వాట్సాప్ గవర్నెన్స్ కనిపెట్టాడు తెలుసా? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి గోరంట్ల మాధవ్. మరి ఆయన ఏ విధంగా వాట్సాప్ లో మెసేజ్లు వీడియోలు పంపించాడో చూసాం. మరి ఆయన నోరు కూడా మూతపడింది. మరి ఇలా చూసే కొద్దీ వీళ్ళ విషయాలు ఎంతమంది ఎన్ని విధాలుగా విర్రవీగిపోయారు. అంబటి రాంబాబు మనము అసెంబ్లీ గౌరవ సభని కౌరవ సభగా మార్చి మహిళల పట్ల నీచంగా మాట్లాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఒక పెద్ద ఆయన, ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ పార్టీని తీసి పక్కన పెడితే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి 70 ఏళ్ల వయసులో ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆ రోజున 23కు పరిమితమైన అసెంబ్లీలో ఒక్కడిగా కలబడితే ఆయన వీళ్ళు ఎన్ని విధాలుగా వేధించారు. సిదిరి అప్పలరాజు ఆయన ఏం మాట్లాడాడండి? ఒక మానసిక వ్యాధి అధ్యక్ష, ట్రీట్మెంట్ ఇతనికి ఎమర్జెన్సీ అధ్యక్ష అని మాట్లాడాడు. నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కరి మనసు కలిచివేసింది. పేపర్లు తెప్పించుకోవటం మానేసాం, టీవీలు చూడటం ఆపేశాం. అసలు ఆ మాటలు వినాలన్నా కూడా హృదయ విదారకంగా హృదయం ద్రవించిపోయింది. దానికి పనిష్మెంట్ ఈ రోజున అందరూ అనుభవిస్తున్నారు. ఎప్పుడైనా సరే అణిగి అంటే అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుందని వీళ్ళకి ఎవరికి సరైన ఎడ్యుకేషన్ లేదు, సరైన ఎక్స్పీరియన్స్ లేదు. అసలు వాళ్ళకి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఒక్క క్వశ్చన్ అడిగే అర్హత హక్కు ఉందండి ఎవరికైనా సరే? ఏ విషయంలో కూడా ఎవ్వరికీ లేదు. అయినా కూడా ఎలా విరుచుకు పడుతున్నారు ఇప్పటికి కూడా. ఇన్ని తప్పులు చేసి ఇన్ని విధాలుగా మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రోజున జైళ్లు పాళ్ళవుతున్నా, ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటున్నా, మధ్యంతర బెయిల్ మీద బయటికి వస్తున్నా, మళ్ళీ కూడా ఇప్పటికి కూడా తప్పుడు ప్రచారాలు, ఫేక్ వీడియోలు, ఆడియోలు, ఫోటో మార్ఫింగ్లు, ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు. అంటే ఇట్లాంటి వ్యక్తులను ఏం చేయాలి? ముఖ్యంగా ఇప్పుడు మనం ఒక ట్రైలర్ చూస్తున్నాం. రాజధాని ఫైల్స్ అని గతంలో చూసినట్లుగా ఏపీ లిక్కర్ స్కామ్ ఫైల్స్. మరి దానిలో చూస్తా ఉంటే ఎంతమంది ఆడపిల్లల తాళిబొట్టు తెంచిన ఆ పాపం జగన్మోహన్ రెడ్డిని వదిలిపెడుతుందా? మరి ఎంత ఘోరంగా వాళ్ళు, మేమందరం కూడా సుమంగళ్ళుగా బతికేవాళ్ళం, మరి జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి మందు అమ్మటం వల్లే మా భర్తలందరూ చనిపోయారని మాట్లాడుతుంటే, బిడ్డలేని తల్లులు తండ్రులు, మరి బిడ్డలు అనాథలయ్యారు తండ్రిని కోల్పోయి వాళ్ళందరూ. అంటే ఇంత పాపాన్ని మూటగట్టుకున్న వీళ్ళు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉండటానికి, అసలు వాళ్ళు అక్కడ నడవటానికి ఆ భూమి మీదే వీళ్ళకి హక్కు లేని వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేయటం ఒకటి. కూటమి ప్రభుత్వం గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుతుంటే ఎవ్వరికి కూడా సహించట్లేదు. వాళ్ళ గురించి వాళ్ళని క్షమించాలని అనిపించట్లేదు.
కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో సహా ఆయనతో పాటు అడుగులకు మడుగులొత్తిన వాళ్ళందరూ కూడా జైలుకు వెళ్ళవలసిందే, యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాల్సిందే అని అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. నమస్తే.